బస్తీ మే సవాల్ అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయం. పాంచాది పెట్టుడే పట్టువాటుడే అన్నట్టే నడుస్తున్నాయి లీడర్ల ముచ్చట్లు. ఎవ్వళ్ళకెవ్వళ్ళు వెనకకు తగ్గుతలేరు. అన్నిటికీ మించి అక్కడికి ఇక్కడికి కాదు, అసెంబ్లీ మీటింగ్లకు రావాలే, వస్తారా చూసుకుందామా అన్నట్టు కార్ పార్టీ వాళ్ళకు సర్కార్ వాళ్ళు సవాళ్ళు ఇసురుతుర్రు. ఇక దానికి గులాబీ లీడర్లు కూడా సై అంటుర్రు. ఇక చూడుర్రి ఆ కథ ఎట్లున్నదో. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు కాదన్నట్టు. చలో ముహూర్తం పెట్టుర్రిగా, చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే సర్కార్ వాళ్లకు సవాల్ ఇసిరిండు మాజీ మంత్రి హరీష్ రావు సార్. సీఎం సార్ కారు నుంచి సురువు చేస్తే చెయ్యి పార్టీ వాళ్ళంతా కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీకే రారు అన్నట్టు మాట్లాడుతుండేటాలకు గట్టిగానే గరమైండు మాజీ మంత్రి. శుక్రవారం నాడు మళ్ళోసారి కాళేశ్వరం కమిషన్ వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఆఫీసుకు పోయిండు. ఇక లోపల కమిషన్ వాళ్ళతో మాట ముచ్చట్లు అన్ని ఒడిచినాక బయటకు వచ్చి ఇట్లా సర్కార్ వాళ్ళను గట్టిగానే ఆరుచుకున్నాడు. ఏపీ సర్కార్ వాళ్ళు తెలంగాణ నీళ్ళని గుంజుకపోతుంటే ఏం చేస్తలేరు అన్నట్టే గరమైండు. 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు. 2918 రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి 1000 చాలు, ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో అన్నాడు. గిట్లా నీళ్ళ కిరికిరి లాగాతారు నడుస్తుంది. కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా మరల పడ్డట్టే మాట్లాడుతాండ్రు. ఒక్క సుక్క కూడా నీళ్ళు ఇడిచిపెట్టేది లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతొక్కడి చేస్తామా అంటున్నారు. అసలు కారు పార్టీ వాళ్ళు చేయబట్టే ఏపీకి నీళ్లు పోయినాయి అంటుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు. ఇంకో దిక్కు అటు ఏపీ సర్కార్ వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టుకు అట్టుడే నీళ్ళెత్తి పోసుకునుడే అన్నట్టే ముంగడికి పోతాండ్రు. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టుకు వాడుకుంటాంది గోదావరి వరద నీళ్లేనని ఓ రిపోర్టు కూడా తయారు చేసిండ్రట. ఆ రిపోర్టును సెంట్రల్ సర్కార్ వాళ్ళకు పంపించే యుగురం చేస్తున్నారట. సీఎం చంద్రబాబు సారే ఢిల్లీకి పోయి మాట ముచ్చట్లు చేస్తాడని అంటున్నారు. అటు వాళ్ళు తగ్గేదేలే అంటారు, ఇటు వీళ్ళు తగ్గేదేలే అంటారు. చూస్తుంటే నీళ్ల పంచాది రగరగ రగిలేటట్టే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. మరిగా చూడాలి ఏమైతుందో.